ఇవాళ వీడియోలో మనము 6th ఏప్రిల్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే, ఏ దేశంపై నిర్దిష్ట వస్తువుల ఎగుమతి పరిమితులను భారతదేశం తొలగించింది? ఆన్సర్ వచ్చేసి మాల్దీవులు అండి. సో మాల్దీవులకి మనకి చాలా కాన్ఫ్లిక్ట్ జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సడలింపులు చేసిందనమాట మాల్దీవ్స్కి. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో గుడ్లు కానీ, బంగాళదుంపలు కానీ, ఉల్లిపాయలు కానీ, బియ్యం కానీ, గోధుమ పిండి, చక్కెర, పప్పు ఇలా కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ఎగుమతులను ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ చేసే ఏవైతే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని కొంచెం చేంజెస్ చేసిందనమాట, తీసేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక నోటిఫికేషన్లో 2024-25 మధ్య కాలంలో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం ఈ ఎగుమతులు మాల్దీవులకు అనుమతిచ్చాము అని చెప్తున్నారనమాట. అంటే ఇతని రెండు దేశాల మధ్య జరుగుతున్న ఏవైతే మాటల యుద్ధాన్ని పట్టించుకోకుండా జరిగిన ఒప్పందం ప్రకారము ఈ ఎగుమతులు జరుగుతాయని చెప్పడం జరుగుతుందండి. 1981 వాణిజ్య ఒప్పందం ప్రకారం ఇటీవల సంవత్సరాల్లో వాణిజ్య పరిమాణంలో గణనీయమైన పెరుగుదలతో మాల్దీవులకు భారతదేశం కీలక వాణిజ్య భాగస్వామిగా ఉద్భవించింది. అంటే దీని విధంగా మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఇక్కడ ఎవరు నష్టపోకుండా ఉండేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇది పర్సనల్గా తీసుకోకపోతే మట్టుగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాల్దీవులు మనం పక్కన పెట్టేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి చైనా అండ్ మాల్దీవుల మధ్య కనెక్టివిటీ చాలా స్పీడ్గా పెరుగుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ఇటీవల ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్పై ఎన్ని లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది? ఆన్సర్ వచ్చేసి 49.70 లక్షలు అండి. కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్పై 1 కోటి మరియు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్పై 49.70 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపిందండి. రుణాలు మరియు అడ్వాన్సులు, చట్టబద్ధమైన ఇతర పరిమితులపై కొన్ని ఆదేశాలను పాటించినందుకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్పై జరిమానా విధించబడింది. సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పిందనమాట. వీళ్ళు ఏంటంటే ఆర్బీఐ గైడ్లైన్స్ను ఫాలో అవ్వలేకపోవడం వల్ల ఈ రెండు సంస్థల మీద జరిమానా అయితే వేయడం జరిగింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆదేశాలు 2021లోని కొన్ని రూల్స్ను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే ఫాలో అవ్వలేదు. అందుకని వాళ్ళ మీద పెనాల్టీ వేశారు. బట్ ఈ రుణాలు, అడ్వాన్స్డ్, చట్టబద్ధమైన ఇతర పరిమితులను ఫాలో అవ్వకపోవడం వల్ల ఐడిఎఫ్సి మీద జరిమానా విధించారు. థర్డ్ వన్, నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ మినేష్ షా అండి. డైరీ కోఆపరేటివ్ అపెక్స్ బాడీ నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బోర్డు ఎన్నికల్లో డాక్టర్ మినేష్ షాను చైర్మన్గా అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది డిసెంబర్ 7, 1970 రిజిస్టర్ చేయబడిన జాతీయ స్థాయి అపెక్స్ డైరీ కోఆపరేటివ్ అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం 2023లోని బహుళ రాష్ట్ర నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందండి. ఎన్సీడీఎఫ్ఐ అనేది సహకార డైరీల జాతీయ సమైక్య. డాక్టర్ వర్గీస్ కురియన్ నాయకత్వంలో ఏర్పాటైన ఒక విశిష్ట చరిత్రతో సమన్వయం, నెట్వర్కింగ్, న్యాయవాదం ద్వారా డైరీ కోఆపరేటివ్ల కార్యకలాపాలను సులభతరం చేసే ప్రాథమిక లక్ష్యంతో సహకార కన్సార్టియం వల్ల ఇది పనిచేస్తుంది అనమాట. ఎన్సీడీఎఫ్ఐ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన 400కు పైగా వివిధ డిఫెన్స్ యూనిట్లు, మినిస్ట్రీ ఆఫ్ పరిధిలోని ఐటీబీపీ యొక్క అనేక యూనిట్లకు తన సంస్థాగత విక్రయాల విభాగంలో పాల ఉత్పత్తులు సరఫరా చేస్తుంది అనమాట. సో ఎన్సీడీఎఫ్ఐ అనేది ఏమీ లేదండి, మన దేశంలో ఉండే ప్రతి ఒక్క డైరీ ఫార్మ్స్కి సంబంధించి ఒక ఫెడరేషన్ లాంటిది అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే దానికంటూ నాయకత్వం వహించే, సపోర్ట్ చేసే ఒక సంస్థ అని చెప్పొచ్చు. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, దీని ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడము, దీంతో సమన్వయం చేసుకొని దేశవ్యాప్తంగా ఆ పర్టికులర్ పథకాలు కావచ్చు, లేదంటే పర్టికులర్గా ప్రోగ్రామ్స్ కావచ్చు, అన్ని ఇంప్లిమెంటేషన్ అయ్యేలా సమన్వయం చేసేలా ఈ ఎన్సీడీఎఫ్ఐ అనేది పనిచేస్తుందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఢిల్లీ అటవీ సంరక్షణ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే జస్టిస్ నజ్మీ వజీర్. ఇది నిజంగా ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువగా గమనిస్తే యూపీఎస్సీ లెవెల్ అడుగుతూ ఉంటాడనమాట ఈ క్వశ్చన్స్. ఢిల్లీ హైకోర్టు మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజ్మీ వజీర్ జాతీయ రాజధాని ఢిల్లీలో ఉన్న అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడానికి సంబంధించిన నగర అధికారుల అంతర్గత శాఖ కమిటీకి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. వీళ్ళు చేసే పని ఏంటి అంటే పర్టికులర్గా ఈ కమిటీలో వివిధ పర్టికులర్గా ఫారెస్ట్ రిలేటెడ్ ఆఫీసర్స్ ఇందులో మెంబర్స్గా ఉంటారు. ఇదేంటంటే ఢిల్లీకి సంబంధించి పచ్చదనాన్ని కాపాడడంలో దిశానిర్దేశాలు ఇచ్చేసి ప్రభుత్వాలకు తెలియజేస్తామన్నమాట.
అయితే ఈ ఎవరైతే వజీర్ ఉన్నారో ఈయన గ్రీన్ జడ్జిగా ప్రసిద్ధి చెందారండి ఢిల్లీకి. ఆయన న్యాయమూర్తిగా ఉన్న టైంలో ఢిల్లీలో పచ్చదనం పెంచడంపై పలు ఆదేశాలు జారీ చేశారు. అతను కనీసం 150 తీర్పులు అయితే ఇప్పటివరకు ఇచ్చారంట వీటి మీద. నెక్స్ట్ 5, ప్యారిస్లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా పనిచేసిన మొదటి భారతీయురాలు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి బిల్కిస్ మీర్. స్పోర్ట్స్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందంటే ఈ లాస్ట్ వీక్లో ఇదే. జమ్మూ కాశ్మీర్కి చెందిన బిల్కిస్ మీర్ ప్యారిస్లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా పనిచేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్గా చరిత్ర క్రియేట్ చేశారు. ఆమె నియామకాన్ని భారత ఒలింపిక్ సంఘం కూడా అఫీషియల్గా చెప్పింది. ఇది ప్రపంచ క్రీడా వేదికపై భారతీయ ప్రాతినిధ్యానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది. వాటర్ స్పోర్ట్స్లో తన నైపుణ్యానికి, అథ్లెటిక్స్ను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి ఆమె అంకిత భావంతో ప్రసిద్ధి చెందిన బిల్కిస్ అంటే బాగా పాపులర్ అయిందనమాట ఆమె మెయిన్గా. సో ఈ ప్రతిష్టాత్మకమైన పాత్రను ఎంపిక కావడం పట్ల ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ 1998లో దాల్ లేక్లో కానోయిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది. అప్పటి నుండి అంతర్జాతీయ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మహిళల పడవ జట్టుకు కోచింగ్ ఇలా చాలా వరకు ఇవ్వడం ద్వారా ఆమె తను హైలైట్ చేసుకోగలిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ను జ్యూరీ మెంబర్గా ఆమె ఎంపికతో బిల్కిస్ అడ్డంకులకు ఛేదిస్తూ భవిష్యత్తు తరాల అథ్లెట్లకు మార్గం సుగమం చేస్తూ భారతీయ క్రీడల ప్రకృతి దృశ్యంపై చెరగని ముద్రేసింది. ఒక విధంగా ఇది కూడా చెప్పవచ్చు, అంటే ఫ్యూచర్లో మన ఇండియన్స్ కూడా ఆ లెవెల్కి వెళ్తారు, ఆ జ్యూరీ మెంబర్స్లో ఉంటారు అని. జ్యూరీ మెంబర్ అంటే ఏమీ లేదండి, ఒక అథ్లెట్ని ఎంపిక చేయడంలో ప్రముఖ పాత్ర అయితే పోషిస్తుంది అనమాట అది. నెక్స్ట్ 6, ఇటీవల ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యునిగా చేరిన భారతీయుడు ఎవరు అంటే రాజేష్ మోహన్. ఓకే, సో రాజేష్ మోహన్ ప్రపంచ బ్యాంక్ యొక్క ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యునిగా చేరారండి. అంటే ప్రపంచ బ్యాంక్కి ఫైనాన్షియల్ రిలేటెడ్ సజెషన్స్ ఇచ్చే ప్యానెల్ అనమాట ఇది. అతను ప్రస్తుతం సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రాంలో ప్రెసిడెంట్ ఎమిరేట్స్గా పనిచేస్తున్నారు. అండ్ ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్ టైం సభ్యునిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్, అంతకుముందు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. అండ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా, ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా కూడా పనిచేశారు. ప్రపంచ బ్యాంకు ప్యానెల్కు లార్డ్ నికోలస్ స్టెర్న్ అధ్యక్షత వహిస్తున్నారు. అండ్ ప్రపంచ బ్యాంకు గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ ఇండివిర్మెట్ కీల్ ప్యానెల్కు కోచైర్గా వ్యవహరిస్తారు. ప్రతి ప్యానెల్ సభ్యుడు 2 ఏళ్ల పాటు ఆ ప్యానెల్లో పనిచేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఫైనాన్షియల్ రిలేటెడ్లో సజెషన్స్ ఇస్తుంది ప్రపంచ బ్యాంక్ ఈ ప్యానెల్, అంతవరకు గుర్తుపెట్టుకుంటే మీకు చాలు. తర్వాత 7th వన్, వాయిస్ క్లోనింగ్ టూల్ వాయిస్ ఇంజిన్ను ఏ సంస్థ ఆవిష్కరించింది? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఓపెన్ ఏఐ అండి. సో మనకు ఓపెన్ ఏఐ అనేది చాట్ జీపీటీని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనకు బాగా పాపులర్ అయిందనమాట ఈ కంపెనీ. సో చాట్ జీపీటీ వల్ల అసలు ఈ చాట్ జీపీటీని హైలైట్ కావడంలో ఈ కంపెనీ ప్రముఖ పాత్ర పోషించింది. ఆ చాట్ జీపీటీని ఈ యొక్క ఓపెన్ ఏఐ అనే సంస్థ డెవలప్ చేసింది. ఆ తర్వాత ఫ్రీ వీడియో మేకింగ్ టూల్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకి వాయిస్ ఇంజిన్ అనే పర్టికులర్ ఇంకొక ఏఐ టూల్ను కూడా లాంచ్ చేసింది అనమాట. సో ఈ ఏఐ టూల్ చేసే పని ఏంటంటే ఒక 50 సెకండ్స్ మీరు ఎవరిదైనా వాయిస్ని వినిపించారనుకోండి తనకి, అది విన్న తర్వాత మీరు ఇచ్చిన స్క్రిప్ట్కి అతని వాయిస్లోనే మనకి తిరిగి ఆడియోని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నిజంగా ఇది చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఏఐ కూడా. ఓకే, సో అంతే, దీని గురించి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8, క్లియర్ ట్రిప్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకుంది? సో MS ధోని అండి. సో ఫ్లిప్కార్ట్ కంపెనీ అనమాట క్లియర్ ట్రిప్ అనేది ఒక ట్రావెల్ ఏజెన్సీ అనమాట. దీనికి కొత్త బ్రాండ్ అంబాసిడర్గా మహేందర్ సింగ్ ధోనిని అపాయింట్ చేసుకుంది. వీళ్ళిద్దరి ద్వారా క్లియర్ ట్రిప్ అనేది ఇంకా తన యొక్క ప్రమోషన్ని, బ్రాండ్ని ఇంకా ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళిద్దరు MS ధోని గారు సహాయం అయితే చేస్తారు. ఇది నెక్స్ట్ వచ్చేసి 2021లో లాన్సెట్ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు 2వ ప్రధాన కారణం ఏది? కోవిడ్ అండి. సో 2021లో సంబంధించి లాన్సెట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము COVID-19 అనేది ప్రపంచంలో చనిపోవడానికి 2వ కారణంగా నిలిచిందట, ఎక్కువ మంది చనిపోవడానికి. ది లాన్సెట్ జర్నల్లో ప్రచురించబడిన అంతర్జాతీయ పరిశోధన ప్రకారము 2021లో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు COVID-19 స్ట్రోక్ స్థానంలో 2వ ప్రధాన కారణంగా మారింది. దీని ఫలితంగా 1,00,000 జనాభాకు 94 మరణాలు అండ్ ఆయురార్థం వచ్చేసి 1.6 సంవత్సరాలు తగ్గిందట. 2019తో పోలిస్తే 2020లో ప్రపంచవ్యాప్తంగా మరణాలు 10.8% పెరిగాయి. మరి 2020తో పోలిస్తే 2021లో 7.5%గా పెరిగాయంట. COVID-19 కారణంగా భారతదేశం 1.9 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోయారట. దీని ఫలితంగా 1990 మరియు 2021 మధ్య ఆయురార్థం వచ్చేసి 7.9 సంవత్సరాల నికర లాభం పొందిందని చెప్తున్నారు.
సో రక్తనాళాలు గడ్డకట్టడం లేదా సంకుచితం కావడం వల్ల శరీరంలో కొంత భాగానికి రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఈ వ్యాధి వస్తుందంట. సో పర్టికులర్గా అంటే ఆ వ్యాధి ఏంటంటే సో లైక్ మనకి స్ట్రోక్ రిలేటెడ్ అనమాట. ఓకేనా, స్ట్రోక్ టైప్ అనమాట. అంటే ఒక బ్లడ్ ప్రసరణ ఆగిపోవడం ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారని కూడా ఈ అధ్యయనంలో తేలింది. సో స్ట్రోక్ 3వ స్థానంలో ఉందన్నమాట, నెక్స్ట్ 5లో. ఆ తర్వాత క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది 4th ప్లేస్లో ఉంది. ఇతర పాండమిక్ సంబంధిత మరణాలు 5వ స్థానంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 10 జాతీయ చేతితో తయారు చేసిన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 6 అండి. ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ హ్యాండ్లూమ్స్ డే వచ్చేసి మనకి ఏప్రిల్ 1st సాటర్డే సెలబ్రేట్ చేస్తారు. ఈ ఏప్రిల్ 1st సాటర్డే వచ్చేసి మనకి ఏప్రిల్ 6న అయితే రావడం జరిగింది. చేతితో తయారు చేసిన వస్తువులను తయారు చేసే వ్యక్తుల నైపుణ్యం, అంకిత భావాన్ని గౌరవించడానికి, గుర్తించడానికి ఈ రోజును సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు చిన్న వ్యాపారాల యొక్క ప్రాముఖ్యతను, ఆర్థిక వ్యవస్థను, వారి సహకారాన్ని గుర్తు చేస్తుంది. నేషనల్ హ్యాండ్మేడ్ డే 2024 యొక్క థీమ్ ఏంటంటే చేతితో తయారు చేసిన ఉత్పత్తిని కొనండి, బై ఏ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్. ఈరోజు చేతితో తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి, వారి స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడానికి, ప్రజలను అవి కొనేలా చేయడం కోసం ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి, గుర్తుపెట్టుకోండి. సో 2018లో ప్రభుత్వం అఫీషియల్గా ఈ డేని అయితే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే అంతకుముందు అమీ బియర్ స్టాండర్డ్ రూపొందించిందనమాట ఈ డే సెలబ్రేట్ చేసుకోవాలని. ఓకేనా, నెక్స్ట్ 11 అండి, అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 6 అండి. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఏప్రిల్ 6, 2024న జరుపుకుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, శ్రేయస్సును ప్రోత్సహించడంలో క్రీడ యొక్క ఏకీకృత పరివర్తన శక్తికి శక్తివంతమైన రిమైండర్ను పనిచేస్తుంది. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం 2024 యొక్క అధికార థీమ్ ఏంటంటే శాంతియుత సమగ్ర సమాజాల ప్రమోషన్ కోసం క్రీడ, స్పోర్ట్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఏప్రిల్ 6, 2024న ఏదైతే ఈ శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం కోసం ఎందుకు చేస్తున్నారంటే ఒక పీస్ని, అంటే శాంతిని స్పోర్ట్స్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ డే మెయిన్ థీమ్ అండి. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు మొత్తం అంతా కూడా బట్టి పట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. మీరు చిన్న చిన్న కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడం ద్వారా పర్టికులర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇదిగే ఓవరాల్గా ఈరోజు ఇన్ఫర్మేషన్. ఒకసారి క్విక్ రివ్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏ దేశంపై నిర్దిష్ట వస్తువుల ఎగుమతి పరిమితులను భారతదేశం తొలగించిందంటే మాల్దీవులు. ఇటీవల ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్పై ఎన్ని లక్షల జరిమానా విధించినట్లుగా రిజర్వ్ బ్యాంక్ తెలిపింది అంటే 49.70 లక్షలు. నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే డాక్టర్ మినేష్ షా. అండ్ ఢిల్లీ అటవీ సంరక్షణ కమిటీ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే జస్టిస్ నజ్మీ వజీర్. ప్యారిస్లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా పనిచేసిన మొదటి భారతీయురాలు ఎవరంటే బిల్కిస్ మీర్. ఇటీవల ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహా ప్యానల్లో సభ్యునిగా చేరిన భారతీయుడు ఎవరు అంటే రాకేష్ మోహన్. అండ్ వాయిస్ క్లోనింగ్ టూల్ వాయిస్ ఇంజిన్ను ఏ సంస్థ ఆవిష్కరించిందంటే ఓపెన్ ఏఐ. క్లీట్రిప్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకుందంటే మహేంద్ర సింగ్ ధోని. 2021లో లాన్సెట్ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు 2వ ప్రధాన కారణం ఏంటంటే కోవిడ్. జాతీయ చేతితో తయారు చేసిన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఏప్రిల్ 6 అండి. నెక్స్ట్ అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 6. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.